పుణ్యకురుడా శివనీల కంటుండ మమ్మేల గురుదేవా మా తలవేదలు ఉండ మాకు పచ్చ కూర్చోకుదురు పదులు కోసం కూర్చోండి మా మాట గంగ గంగ అంటే తాగేది గంగ తలకు పోసుకునే గంగ కుండల గంగమ్మ కూరాట్ల గంగదేవి చాన్నాళ్ళ వేడ సత్యవీర గంగదేవైనా మందు దేవన దొందల మంది తెల్లవార పొద్దు మరి కథ శాస్త్ర మర్యాద తిరిగి ఉన్నది రాముడా రామన్న రాఘవ దేవుడు మల్లన్న ఎప్పుడైతే ఏంటి ఏడు గవలు పడి ఏడు గవలు పట్టుకొని జూద వల్ల ఆడుతుండు రామరాము ఆ మట్టి లేవలని పారేసుకోలేకపోతే జూద వల్ల ఆడుతుండు రామరామ ఏడు గవలు పడి ఏడు గవలు పట్టుకొని జూదము ఆడుతున్నాడు అమ్మలారో దేవరాజు మళ్ళీ జూదం ఆడుతుంటే ఏడు గవలు పైడి ఏడు గవలు పట్టుకొని జూదం ఆడుతుంటే పట్టబావులు ఎప్పుడైతే మళ్ళీ పూల వర్షమై కురుస్తున్నదమ్మా మూడేళ్ళ కచ్చిరి ముంగడ ఎప్పుడైతే పట్టే బాలు మళ్ళీ పూల వర్షమే కురుస్తుంటే బామ పారదమ్మ ఈ అడ్డి కొట్టి రాలి కన్నీరు ఆ పురుడి కొట్టి రాలి కన్నీరు ఆ గోద కన్నీరు ఎవరి కన్నీరు మాలిమం అవుతలేదంటే నాయన జంగమయ్యా నువ్వు చూడవద్దు రాజ్యాలే రంగు జంగమయ్యో దేశాలే దేవ జంగమయ్య ఉన్నావు ఏమి లేదు నా జంగమయ్య అన్నప్పుడు దేవ జంగమయ్య చేతిలో అంజనం కొట్టుకున్నప్పుడు ఆయన పంచమూడు లోకాలు దృష్టి చూసు జంగమా దృష్టి
చూస్తుంటే ఇటు దగ్గర చూడబోతే ఎప్పుడైతే భరత మీద రాదు పెళ్లి పాపమ్మ కట్టించే గుళ్ళ మీద శ్రీకృష్ణ గుళ్ళ మీద దేవరాజు మళ్ళీ 7 గవలు 7 గవలు పట్టుకొని జూదం వల్ల ఆడుతున్నాంట. పార్వతమ్మ మన కొడుకు మల్లన్న వెళ్ళి వీడి దగ్గర చూడబోదు జూదం ఆడుతుండు. పెళ్లి కాని వాడు జూదం ఆడరాదు. నలుగురు పోయి నవరా ముగ్గురు పోయి ముచ్చట పెట్టరాదు. అందులో వెళ్ళిపోయి పంచాయతీ చెప్పరాదు. ఎప్పుడైతే రచ్చ ఎక్కరాదు, రాసు గొలవ రాదు, రాసుకు ముద్ర రాదు నాయన. మా పార్వతమ్మ మన మల్లన్నకి ఎప్పుడైతే పిల్లల మీద ప్రేమ తెచ్చుకోవాలి, లగ్గమే బుద్ధులు తెచ్చుకోవాలి చెప్పిందండి. అప్పుడు దేవజంగమయ్య ఛాతి లోపల 2 మైల తీసిండు, 2 గంట 2 పక్షులు చేసిండు. 2 గంట 2 పక్షులు వేసుకొని దేవరాజు మల్లన్న దగ్గర వెళ్ళిపోవాలి. పిల్లల మీద ప్రేమ తెచ్చుకోవాలి, లగ్గమే బుద్ధులు తెచ్చుకోవాలని చెప్పిందండి. గంట 2 పక్షులకు ఆశలు కూడా పంపినాడే. కొట్టుకుని 2 గంట 2 పక్షులు విసిరితేలా పర్వతమ్మ ఏమంటున్నాయంట. మళ్ళీ కాళ స్వామి నువ్వు చూడవద్దు పెళ్లి కాని వాడు ఉన్నావు. పెళ్లి కాని వాడు నలుగురు పోయి నవరాదు ముగ్గురు ముచ్చట పెట్టారు. 10 మందిలో వెళ్ళిపోయి పంచాయతీ చెప్పరాదు. పెళ్లి కాని వాడు ఉన్నావు మళ్ళీ శివరాజు మల్లన్న పక్షులు ఆరా ఎప్పుడైతే నాన్న మాటలు అంటున్నావు. తెప్పరాని తెప్పలు వేసురు. నలుగురు పోయి నవరాదు ముగ్గురు పోయి ముచ్చట పెట్టరు అంటారా. కత్తి ఒకటి కాకులు కథలు పాలు చేసిన కీలి కొంత ఒకటి ఇలా కథలు పాలు చేసిన చెప్పాను. దేవుడు పుట్టినప్పుడు పుట్టింది ఎవరగతి శూలం పట్టుకొని ఎప్పుడైతే పక్షులే మాటి దేవుడు పడ్డాడా. పక్షులే మాటి దేవుడు పడ్డాడా. శివుడు కచ్చి దగ్గర చేరవచ్చును. కచ్చి దగ్గర చేరవచ్చు. నాయన జంగమయ్య నీ కొడుకు ఏ విధంగా చెప్పినా అదే విధంగా చెప్పినట్టు ఉంటే మా ప్రాణాలు తీసుకోమని మా ఎమ్మడి పడుతున్నాడు. అయ్యా దేవరాజు మల్లన్న పక్షుల మడ పడిపోయి కైలాసం చేరవచ్చిరంట. ఆ జంగమయ్య ఎప్పుడైతే జంగమయ్య వేలే పీఠ వెనక తలదాచుకున్నప్పుడు ఆయన అదే మళ్ళీ కాడ స్వామి వచ్చిన దేవా జంగమయ్య నాయన జంగమయ్య కొడక మల్లయ్యో మల్లయ్యో ఏమైంది మల్లన్న నువ్వు ఆక్రమైన కోపం చేత ఏరవస్తున్నావు. వాడు కొట్టినా పగవాడు కొట్టినా దున్ను కొట్టినా దుష్మారు కొట్టినా కాదంట పట్ల కలుపుకొని నీకు వచ్చినా లేదంటే పట్ల లేపుకో నీకు వచ్చినా. ఎప్పుడైతే దేవ జంగమయ్యతో మల్లన్న ఏమన్నాడు. అయ్యయ్యో నాయన జంగమయ్య పాలువాడు కొట్లే పగవాడు కొట్లే దున్ను కొట్లే దుష్మారు కొట్టలే కానీ ఆయన మళ్ళీ కాడునా. ఎప్పుడైతే దేవా జంగమయ్యతో ఏమంటే చెప్తున్నా. అయ్యయ్యో నాయన జంగమయ్య 7 గవలు పట్టుకొని చూద్దాం ఆడుతుంటే 2 గంట 2 పక్షులు ఏరవచ్చిన అన్నారు. మాట్లాడే చెప్పరాని చెప్పలు వేసినాయి. వాడు నలుగురు పోయి నవరా అంట ముగ్గురు పోయి ముచ్చట పెట్టరాదు. 10 మందిలో వెళ్ళిపోయి పంచాయతీ చెప్పరాదు. ఎప్పుడైతే పంట చేళ్ళకి వెళ్ళిపోయినా కానీ పంట చేళ్ళకు ఉన్న గణపతి అమర దూరం వెళ్ళిపోతారంట. అన్నప్పుడు పక్షులు నాకు పట్టించినట్టు వాళ్ళ ప్రాణం తీసని చెప్పిందంట. నాయన మళ్ళీ కాళ స్వామి పడగైపోయిన నాగన్నం కొట్టరు. అది పబ్బతి కొట్టిన కోతిని కొట్టరా. క్షమ భిక్ష అడిగినోని వాడిని దెబ్బలు కొట్టరా అంట. మళ్ళీ కాళ స్వామి పక్షులు అన్నమాట తప్పేం లేదు. వీడికి వీడి ఉండాలి. ఏమందుకు వాళ్ళ బొర్ర ఉన్న భోజనం వేయాలి. ఎంగిల్తలే దానికి ఏకంత మగ ఉండాలంటే జంగమా జంగమా జంగమయ్య నాకు దగ్గర వనత ఎక్కడుందంటే ఇడి దగ్గర దుర్వత కాలారు కంచివేరు పట్నం మీద కాలు పెడితే మించనం అవుతున్నది. భూపాల సిద్ధమ్మ కన్న కుమారు ఏడు తోడ కొట్టి తెలుదురో మేళలాదేవి ఉన్నది. తోడ కొట్టి తెలుదురో మేళాదేవి పాలు దాగి వెరిగిన బలమైన సుందరి తిరల్లా వెరిగిన తెలివి కల్ల సుందరి. బల్జీలు అంటే సామాన్లు కదంట. బర్రెకు లింగం బర్రె అంటే గొలుసుకు లింగం ఉంటదంట.
ఉన్న బొడ్రాయి లింగం లేని భయ్య వాడు వెళ్ళిపోతే వాళ్ళ తల పండ్లు తీసి కత్తుల గరటకు ఉల్లాడ గడతలంట వల్లయ్య ఎప్పుడైతే ఏడుగురితోడ ఒకటి తెలుసులో మెల్లాదేవి ఆ బాలను ఎవరింటికన్నా ఎత్తిస్తే వాళ్ళ ఆత్మలింగాలు వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళకి ఎంతో అవమానం చేయటం వస్తు అని చెప్పి ఊరవతల ఒంటి వాళ్ళు మల్లయ్యా ఒంటిమాల మిద్దె కట్టించడం మిద్దె మీద బాల బ్రహ్మరామదేవుని మీద గిరివేసిరంట భగవంతుడే నీరు పోతురు అన్నట్టు ఆడవిల్ల బ్రహ్మరామదేవి నా బ్రహ్మరామదేవిని తీసుకొచ్చి నువ్వు లగ్గమండాలని చెప్పిండు దేవాల దేవతలు బిబ్బుతో లగ్గమాడితే నువ్వు మాకు కోట వెళ్ళిపోవాలి భార్య నా భండారు తీసుకురావాలి 24 వసూలు తీసుకురావాలి మాకు కోట వెళ్ళిపోవాలి 41 రోజు కొలువు తీరాలని చెప్పిండంట దేవా జంగమయ్య దగ్గర వారాలు దినాలు మంచుకుంటూ సోమవారం నీ పూజ మంగళవారం రేణుకి ఎల్లంపుర బుధవారం రోజు అయ్యప్ప పూజలని చెప్పిండు గురువారం రోజు లక్ష్మీదేవి పూజలు శనివారం రోజు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర నరసింహస్వామి పూజలు అన్నాడు ఆదికేజ దేవరాజు మల్లన్న దీవెన తీసుకొని ఆయన జంగమయ్య దగ్గర దీవెన తీసుకొని కంచి వేరు పట్నం వెళ్ళి కాలారి కంచి వేరు పట్నం వెళ్ళిపోతుందని చెప్పి దేవరాజు మల్లన్న అయితే సత్యవాది దేవుడు ఆడలేడు దేవుడే చిన్నవాడు దేవుడే కంచివేరి పట్నము అడవి లోపల వస్తారా దేవరాజు మల్లన్న కాలారి కంచివేరి పట్నము సమయం లోపల అడవి లోపల వచ్చినప్పుడే వెల్కమ్ పెట్టెళ్ళమ్మాకి వెళ్ళి మల్లన్నకి బియ్యం పోయమ్మా దేవుడు దేవుడు దేవుడే చిన్నవాడు దేవుడు అమ్మో మల్లయ్య కక్షవాడు దేవుడే జక్కల రమేష్ శ్రీలత పిల్లలు భవ్య ఇంకా సుజన్ తేజ గారు ఆ కుటుంబ మృతులు కాబట్టి అమ్మవారు రేణుకి వెళ్ళినప్పుడు మళ్ళీ కాడ స్వామి పేరు మీద పుట్ట ఏ విధంగా పెరుగుతుందో వాళ్ళ కొల్లాలు కూడా అదే విధంగా పెరగాలి అడుగుతాం సార్ అమ్మవారు రేణుకి వెళ్ళిపోయారు మళ్ళీ కాడ స్వామి పేరు 501 రూపాయలు ఇతరులు అమృతాన్ని 5 కోట్లు లక్ష కలిగాలి పుట్ట సంతోషంగా వచ్చింది మంచిగా 501 రూపాయలు పెట్ట మొత్తం లేడీస్ మహిళ సంఘం వచ్చిన కాదు అన్నాళ్ళు ఎల్లమ్మా అమ్మాయిగా 101 రూపాయలు 2 కోట్ల లక్ష అందాలకే
లంక మీద పెట్టారు దానికి బిందె ఖాళీ బిందెల పుట్టమని ఎత్తి దీపం పెట్టి బిల్ల నీళ్ళు బిందె బిందె